అందరికీ నమస్కారం. ఈ రోజున మనం హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ JN2కి, అదేవిధంగా కోవూరుకి రైస్ బ్యాగ్స్ పంపించడం. ప్రతి నెలలో కనీసం ఒక 10 సార్లు మనం హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పంపించడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళే మనల్ని 2021 సంవత్సరం నుంచి మనకి ఎక్కువ పంపించేది నెంబర్ 1 హైదరాబాదు, ఆ తర్వాత గోదావరి ప్రజలకే. ఈ విధంగా ఈ రోజున KPHP JN2 హైదరాబాద్కి, అదేవిధంగా కోవూరుకి రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది. బ్రౌన్ రైస్ కానీ, సింగిల్ పాలిష్ కానీ, వైట్ రైస్ కానీ 3 టైప్స్ ఆఫ్ రైసెస్ మనకు అందుబాటులో పడుతుంది. ఏది కావాలంటే అది ఆడిచ్చి మిల్లింగ్ చేసి, ప్యాకింగ్ చేసి, ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది వినియోగదారుల గమ్యస్థానాలకి చేర్చడమే అదే అంతిమ విజయం. ఆ విధంగానే మనం చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఇది మార్చిలో ఉరుకోత కోసం, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, దాదాపు 5 మంత్స్ ఓల్డ్ అవుతుంది. కాబట్టి రైస్ కూడా బ్రహ్మాండంగా ఉన్నది. CVR మదర్ ఫార్మింగ్లో పండించింది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ ఒడ్లు కూడా బాగా కుట్రలో వేయబట్టి ఒక 3-4 నెలలు బాగా మగ్గినాయి. బ్రహ్మాండంగా బియ్యాలు కూడా వస్తున్నాయి. ఇదే ఈ విధంగా మధ్యాహ్నం దాకా పొలాల్లో పనులు చూసుకొని మధ్యాహ్నం ఈ రైస్ మిల్లు వర్క్లు చూసుకుంటూ అట్లా ముందుకు పోతున్నాము. ఆదరిస్తున్న ప్రజలందరికీ, ఎక్కువగా ఈ ఏటా ఆర్గానిక్ వినియోగదారులకి, ఈ సోషల్ మీడియాలో మన హర్షత్ విహార్ టీవీలు ఛానల్ చూసే వీక్షకులందరికీ, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ విధంగా మనకి ఏది కావాలంటే అది, ఈ బ్రౌన్ రైస్ కావాలి బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ కావాలి సింగిల్ పాలిష్, వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్, ఏది కావాలంటే అది ఆడిచ్చి మిల్లింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉంటుంది. ఆర్డర్ ప్రకారమే మనం రైస్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అంతవరకు అది ధాన్య రూపంలోనే ఉంటుంది. ధాన్యాన్ని ఎప్పుడు రైస్ మిల్లింగ్ చేస్తామంటే ఆర్డర్ రాగానే మనకి ఫోన్ చేస్తే మనం పంపించడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, రైస్ వినియోగదారులందరికీ. ఓకే, థ్యాంక్ యూ.